మనం మాట్లాడే ప్రతి మాట ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు అక్కడ జర్నలిస్టులు కూర్చుంటారు, ఎవరికి ఏం కావాలో అదేలా అవుతారు. అలాగే అబ్బా దమ కుట్టినట్టుందని చెప్పి ఇలా కొట్టుకునే అనుకో, వాడు ఎవరో అడ్వకేట్ జనరల్ మాట వినగానే జడ్జి గారు తొడ చచ్చారు అంటే ఇక్కడ దోమవాళ్ళు ఉంటుంది, అదో దాంట్లో వస్తుందో పేపర్లో, అది ఫ్యాక్ట్. నిజంగా ఆయన ఇక్కడ కొట్టుకున్నాడు, ఆయన చెప్పుకోలేడు. మళ్ళీ నువ్వు పబ్లిక్లో వస్తుంది ఈ జడ్జి వ్యతిరేకవరా, జగన్ని ముంచేస్తాడు ఈ జడ్జి. విషయం అడ్వకేట్ జనరల్ చెప్తుంటేనే తొడగొట్టేట. అది ఈ టైప్ ఆఫ్ మెసేజ్లు వెళ్ళటం కరెక్టా? జడ్జి అన్న మనిషికి రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి, ఉండకపోవచ్చు, కానీ ఉన్నట్టు కనబడాలి. రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తున్నట్టు కనబడాలి. ఆ కనబడే ప్రయత్నం చేస్తే ఈ గొడవలు రాకపోను. ఆ గ్యాగ్ ఆర్డర్ వల్ల ఇవన్నీ వచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పు పెళ్ళాడు ఇంత ముందు ఎలా ఉండదంటే, ఎవరు పెళ్ళామన్నా ఎవడన్నా ఎత్తుకుపోతే ఆ ఎత్తుకుపోయిన వాడు శిక్షార్హుడు. మన చట్ట ప్రకారం ఈ మొగుడు గారికి కంప్లైంట్ పెట్టాడు అనుకోండి, ఈ పెళ్ళం ఇష్టపడి వెళ్ళినా సరే ఆ తీసుకెళ్ళిన వాడు శిక్షార్హుడు. మొన్న సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చింది, ఇష్టపడి వెళ్తే ఏమీ లేదా పోని. ఇంకో కేసులో ఏమిచ్చింది, కలిసి కాపురం చేసుకుంటే పెళ్లి అవ్వక్కలేదు, ఏమక్కర్లేదు, ఏం పర్లేదు, సహజీవనం చేసుకుంటే తప్పలేదు. మారుతున్నాయి, ప్రజల్లో వచ్చే మార్పులను బట్టి కోర్టు తీర్పులు కూడా మారుతాయి, నెమ్మది నెమ్మదిగా మారుతూ వస్తాయి, అది వేరే విషయం. కానీ జడ్జి బెంచ్ మీద కూర్చున్నప్పుడు 6/9/2018 అంటే సెప్టెంబర్ 6న కేసీఆర్ గారు సడన్గా ఏం చేశాడు అనౌన్స్మెంట్, అసెంబ్లీ రద్దు అన్నాడు. అంటే తెలంగాణ గవర్నమెంట్ ఆపద్ధర్మ ప్రభుత్వం అయిపోయింది, అసెంబ్లీ రద్దు అయిపోయింది. వెంటనే మార్గదర్శి వాళ్ళు కాగితం పెట్టారు, మా కేసు వినండి అని. కేసు వినండి అని ఎవరెవరిని పార్టీ చేయాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్ర తెలంగాణ రెండు గవర్నమెంట్ని పార్టీ చేయాలి. ఆంధ్ర గవర్నమెంట్ని పార్టీ చేయలే, ఎందుకంటే ఆంధ్ర గవర్నమెంట్ వచ్చి కేసు ఎత్తేయండి అంటే చంద్రబాబు గారు అనవసరంగా అన్పాపులర్ అవుతాడు, అలా ఉంచండి. తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే పార్టీ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ ఎవరు ఇవ్వాలి ఇన్స్ట్రక్షన్స్? వాళ్ళంతా ఎలక్షన్లో తిరుగుతున్నారు. ఎలక్షన్ గొడవలో కేసీఆర్ వీళ్ళు తిరుగుతున్న టైంలో టక్మని కేసు వచ్చింది. ఎప్పుడు వచ్చిందో కోర్టులో వాళ్ళకు కూడా తెలియదు, ఎప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగిందో ఎవరికి తెలియదు, ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారో ఎవరికి తెలియదు, పేపర్లో రాలేదు. అసలు మామూలుగా ఈ కేసు కొట్టేస్తే ఈనాడు హెడ్లైన్స్లో రావాలి, మార్గదర్శికి క్లీన్ చిట్, వదిలేశారు వెళ్ళిపోమని, రాజశేఖర రెడ్డి కుట్రలు బహిర్గతం, ఉండవెల్లి అరుణ్ కుమార్ ముఖం చెల్లదు, ఇలాంటివన్నీ రావాలి. అసలు కనీసం సింగిల్ కాలంలో 3 లైన్లు కూడా రాలే అక్కడ. మేనేజ్ ఆయన గొప్పతనం అది. ఆయన ఒక కోర్టులు మేనేజ్ చేస్తాడు కాదు, ప్రెస్ని మేనేజ్ చేశాడు. ఇంత శత్రు ప్రెస్ ఉండి వాళ్ళు కూడా మేనేజ్ చేయగలిగాడు. ఎవరు మాట్లాడాలి, ఎవ్వరూ రాయలే. సంవత్సరం తర్వాత నాకు తెలిసింది, సంవత్సరం తర్వాత ఎవరో ఇలాంటి కేసులో ముద్దాయి కూడా కనిపించి, ఎవరంటే మీ మార్గదర్శి కేసు అయిపోయింది కదా, నేను కూడా బయటపడిపోయినట్టేనండి అన్నాడు. మార్గదర్శి కేసు అయిపోవటం ఏంటంటే, మీకు తెలీదా కేసు కొట్టేశారు కదా, అవే నాకు కూడా అప్లై అవుతే నా కేసు కూడా కొట్టేస్తారండి, ఏం పర్వాలేదు, ధీమా వచ్చిందని అన్నాడు. ఇదేంటో ఇది ఎప్పుడు కొట్టేశారా బాబు అని ఇక్కడ ఎతికితే 2000 ఆఖరి రోజు, ఉమ్మడి హైకోర్టు పనిచేస్తున్న ఆఖరి రోజు 31 డిసెంబర్ 2018 నాడు జడ్జి గారు కేసు కొట్టేసి ఆంధ్ర కోర్టుకు వచ్చేసింది ఆవిడ, ఆడ లేడీ జడ్జి. ఏం చేస్తాం మనం? తెలంగాణ గవర్నమెంట్కి ఒక లెటర్ రాశాను, ఆంధ్ర గవర్నమెంట్కి ఒక లెటర్ రాశాను. అసలు ఆంధ్ర వాడిని నిన్ను పార్టీయే చేయకుండా కేసు కొట్టించేయడం ఏంటయా? అప్పటికి జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు సీఎం. తెలంగాణ గవర్నమెంట్కి ఒక లెటర్ రాశాను, మీ వాడు ఏం మాట్లాడలేదు కోర్టులో, కేసు కొట్టేశారు, ఇది ఎక్కడ అన్యాయం అని. కనీసం చెప్పాలి కదా ఏదో ఒకటి. ఏమి చెప్పకపోతే ఇదేంటండి రాశాను. ఇద్దరి దగ్గర నుంచి కూడా నాకు అనుకూలంగా స్పందన రాలే. మరి ఇప్పుడు ఏం చేయాలి? నేనే వెళ్ళి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేశాను. వేస్తున్నప్పుడు ఇలాగ మీ ఫ్రెండ్స్ అందరూ కోర్టు వరండాల్లో కనిపించి, ఎందుకయ్యా నీకు ఏమన్నా పని జరుగుతుందా, ఇక్కడ ఎవరున్నారో నీకు తెలీదా, ఈ కేసు అసలు నువ్వెవడని అడుగుతారు జడ్జి, అయిపోయింది కేసు, నీకేంటి సంబంధం, ప్రాసిక్యూట్ చేయవలసింది గవర్నమెంట్లో, గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేయలేదనుకో నష్టపోయిన వాడు రావచ్చు. ఎవడైతే నష్టపోయాడో వాడు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం వల్ల నాకు నష్టం వచ్చిందండి తీసుకోపోవటం వల్ల అని రావచ్చు. నువ్వు ఏ రకంగా నిన్ను పార్టీ చేస్తారు అని చెప్పి అందరూ సరే వేస్తున్నావు కదా వెయ్యి అన్నారు. సరే మన రమేష్ ఫైల్ చేశాడు, ఇంకో ప్రసాద్ గారు వచ్చాడు, అప్పుడు ఇంకా వర్చువల్ కోర్టు రాలేదు. ఫస్ట్ క్వశ్చన్ జడ్జి గారు ఇలా చూశాడు, ఇలా కాగితం చూశాడు, హూ ఆర్ యూ అని అడిగాడు. హూ ఆర్ యూ అంటే అర్థం అంటే నీకేంటి సంబంధం, అసలు నువ్వెవడు ఈ కేసులో అనగానే నా పక్కన ఇంకో మన తెలుగు ప్లేయర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమన్నాడు, చెప్పాను కదా గురు పోయింది కేసు అన్నాడు. నీకు ముందే చెప్పాను కదా అని అంటే, నాకు చూద్దాం ఏం చేస్తాడో, కేసు పోతే బయటికి పోతే ప్రెస్ మీట్ కేసు పోయిందని చెప్పేసి పోతాను, అంతకన్నా ఏముంది అనుకుంటే, వెంటనే మా అడ్వకేట్ ఏం చెప్పాడంటే, ఈయనేనండి కంప్లైంట్ పెట్టింది, గవర్నమెంట్లో ఏమో అయిపోయి వాళ్ళతోటి
అసలు ప్రాసిక్యూట్ చేయడానికి ముందుకే రాకుండా ఉంటే ఇంత పెద్ద సెన్సేషనల్ కేసు ఇలా చేసేటంటే పక్క జడ్జి గారు ఆయన చదివినట్టున్నాడు అప్పటికప్పుడు ఇలా చూసి ఈయన చెవిలో ఏదో చెప్పాడు. చెప్పగానే ఆయన ఏమన్నాడంటే ఓకే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ పార్టీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పార్టీ చేయమని మేము వేసాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్నే కాదు, ఇందులో ఎవడైతే ప్రాసిక్యూట్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్ని వేశారో కృష్ణరాజు అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని వేశారు, ఆ కృష్ణరాజును కూడా పార్టీ చేయండి అని కోర్టు చెప్పింది. క్లోజ్ అయిపోయిన తర్వాత మొన్న మళ్ళీ ఇంకో వాయిదా వచ్చింది. ఆ వాయిదా వచ్చేటప్పటికి వర్చువల్ కోర్టులు వచ్చాయి. నేను ఆ కోర్టులోనే చొక్కా వేసి కూర్చున్నది. ఆ కోర్టులోనే అంతే చూశారు. అప్పుడు కేసు బాగా చదివినట్టున్నాడు, ఒక్క నిమిషం కూడా పట్టదాం. ఇలా వచ్చాడు, కేసు నెంబర్ చదవగానే ఇలా తీసుకున్నాడు. ఎస్ అనగానే మా ప్లేడర్ హైదరాబాద్ నుంచి, సార్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కృష్ణరాజు ఇద్దరిని పార్టీలు చేసి నోటీసులు ఇచ్చాం సార్, మీకు ఆల్రెడీ సబ్మిట్ చేసామని ఇలా చూశాడు. రిజర్వ్ బ్యాంకును కూడా పార్టీ చేయండి అని, రిజర్వ్ బ్యాంకుని పార్టీ చేయమని కోర్టే చెప్పింది. నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉపయోగించుకుని కేసు రాకుండా రామోజీరావు అంటే ఆయనకి కుల గురు అని, రాజగురు అని, ఆదిగురు అని అనేక గురు ప్లేసులు ఉన్నాయి కదా. ఆయన మోడీకి క్లోజు, చంద్రబాబు నాయుడుకి క్లోజు, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డితోటి క్లోజ్గానే ఉన్నాడు. ఆయన పేపర్ మాత్రం ఎప్పుడూ ఎగెనిస్ట్గా ఉంటుంది అనుకోండి, జగన్మోహన్ రెడ్డికి క్లోజ్గా ఉన్నాడు. ఇంత చక్రాలు తెప్పడంలో ఎక్స్పర్ట్ విష్ణు చక్రం ఆయన దగ్గర ఉందనుకున్న మనిషి మీద కేసు అడ్మిట్ అయింది. తర్వాత ఏమోమని ముందు కేసు అడ్మిట్ అయింది కదా, అలౌడ్ పిటిషను. తర్వాత ఏం జరిగినా వాయిదాలు వేస్తారేమో, ఏం చేస్తారో ఏదో చేస్తారు.